లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ మాటలు వినడానికి నాకు తెలుసు వాళ్ళు 1000 కళ్ళతో 1000 చెవులతో కూడా ఎదురు చూస్తున్నారు. బట్ దానికంటే ముందు ఒక్కసారి మేము కార్తిక్ గారి మాటలు కూడా విందాం అనుకుంటున్నాం. కార్తిక్ గారు రండి ప్లీజ్. మీరు ఎంతసేపు అరిస్తే ఆయన మాట్లాడడం అంత లేట్ అవుతుంది. ఓకేనా ప్లీజ్. సో తండేల్ సినిమాకి స్టోరీని అందించినటువంటి రైటర్ కార్తిక్ మాటలు వినేద్దాం ఇప్పుడు. కార్తిక్ గారు ప్లీజ్. హాయ్ అండి, నా పేరు కార్తిక్ తీడా. నేను ఈ సినిమాకి స్టోరీ రైటర్ని. యాక్చువల్గా నేను చందు గారిని మిస్ అవుతున్నాను. సో చందు గారు ఉన్నప్పుడే మాట్లాడదాం అనుకుంటున్నాను. ప్రజెంట్ అంతే కట్. సార్ థ్యాంక్ యూ సార్. కార్తిక్ తీడా, మేడ్ ఇన్ గీతా ఆర్ట్స్. థ్యాంక్ యూ సో మచ్. మనందరం సాయి పల్లవి గారి డాన్స్ స్టెప్పుల్ని పదే చూసి నేర్చుకుని బోర్డని రీల్స్ చేసి ఫిదా అయిపోతూ ఉంటాం కదా. అయితే ఈ మధ్య కాలంలో సాయి పల్లవి గారి డాన్స్ స్టెప్స్ తో పాటు అరవింద్ సార్ డాన్స్ స్టెప్స్ కూడా పాపులర్ అయిపోయారు. సార్ మీ ఎనర్జీకి అందరం ఫిదా అయిపోయాం సార్ అసలు. సో ఇప్పుడు మా ఫ్యాన్స్ అందరి కోసం మీ మాటలు. చేయితూ బాబు, ఇవాళ మీరు అంటున్నారు, సంవత్సరన్నరగా నేను కూడా అంటున్నాను. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన మీడియా వారికి, ఇక్కడికి విచ్చేసిన ప్రేక్షాభిమానులకి, పర్టికులర్గా అక్కినేని అభిమానులకి, మేము చాలా కష్టపడి ఈ సినిమాని తీసాము. ఎంత కష్టపడినా ఫైనల్గా మీరు ఆదరించే స్థాయిలోనే మా ఆనందం ఉంటుంది. ఈ సినిమా తప్పక మీరు ఆదరిస్తారని నమ్ముతున్నాము. ఎందుకంటే రీజను ఇక్కడ లేని వారి గురించి చెప్పి ఉన్నవారి గురించి చెప్తాను. ఇక్కడ చందు మొండేటి ఆయన ఇచ్చిన బేసిక్ కథని చాలా చక్కగా మార్చి అత్యద్భుతంగా మీ అందరికీ నచ్చేలాగా, మీరందరూ ఈ సినిమాలో చాలా ఆనందపడేలాగా, చాలా గుండెల్లోంచి మీకు హావభావాలు వచ్చేలాగా ఆయన తీశారు. అంత బాగా తీశారు ఆ సినిమా. ఆయన గురించి చెప్పాలి. తర్వాత మన ఫేవరెట్ డార్లింగ్ సాయి పల్లవి గారు అద్భుతంగా నటించారు ఇందులో. మనం అదే
సరే మరి ఆయన గురించి చెప్పాలంటే మీరు ఆగాలి కదా. ఆయన ఏ సినిమాలోనూ ఇంతవరకు నటించని స్థాయిలో నటించారు. మనకి ఎంత ఉత్సాహం తెప్పించగా నటించారో ఒక్కొక్క కొన్ని సీన్స్ లో ఆయన మన గుండె కరిగిపోయేలాగా కూడా నటించారు. సో అన్ని రసాలు ఈ సినిమాలో ఆయనకి ఉంది కనుక ఆయన తప్పనిసరిగా బెస్ట్ పర్ఫార్మెన్స్ లో ఈ సినిమాలో తీసుకొస్తారని చూసిన నేను చెప్తున్నాను. దట్ ఈస్ చైతు, అవర్ చైతు. ఇంకా చాలా చాలా మాట్లాడాలని ఉంది, కానీ మాకు మర్చిపోయాను. ఆమె యాక్చువల్గా మాతో పాటు బయలుదేరి రావాల్సిన ఆమె కళ్ళు తిరిగి డాక్టర్ దగ్గర చూపించుకుంటే నువ్వు ప్రయాణం చేయడం కరెక్ట్ కాదమ్మా అని అన్నందువల్ల మన పల్లవి ఆగిపోవాల్సి వచ్చింది. అందువల్ల మీరు తన మాటగా మీకు చెప్పమందని చెప్పి నేను చెప్తున్నాను. అందరిది చెప్పిన ఈ సినిమాకి ఇంత ఉత్సాహం రావడానికి కారణం మ్యూజిక్. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాలో మ్యూజిక్ ని చించి చాటేశాడు. అసలు రీ రికార్డింగ్ స్కోర్ కానీ ఇది కానీ మ్యూజిక్స్ కానీ ఒక్కో పాట వస్తుంటే అన్ని పాటలు హిట్ చేశాడు. సో I thank Devi Prasad for bringing so much of energy into the film. So వైజాగ్ ప్రేక్షకులకి అందరికీ, ఉత్తరాంధ్ర ప్రేక్షకులందరికీ మేము చెప్పేది ఇక్కడ ఈ ప్రాంతం కథ, ఇది జరిగిన కథ. శ్రీకాకుళంలో ఒక చిన్న ఊర్లో జరిగిన కథని, ఆ కథని నిజంగా జరిగిన కథని ఈయన కథారూపంలో పెడితే దాన్ని సినిమాగా మేము తీసాము. తప్పక 7వ తారీఖున సినిమా చూసి మీరందరూ చాలా ఆనందపడతారని నేను వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. కాదు, ఇంత దూరం నాగచైతన్య గారు మీ అందరి కోసం ఎక్స్క్లూజివ్ గా ఇక్కడికి వచ్చారు కదా, జస్ట్ స్పీచ్ ఇచ్చి వెళ్ళిపోతే ఏం బాగుంటుంది చెప్పండి. అందరా సార్, తండ్రికి విశాఖపట్నం చాలా స్పెషల్, అలాగే మీకు మీ అభిమానులు చాలా స్పెషల్. కాబట్టి వాళ్ళ కోసం స్పీచ్ కి బియాండ్ సంథింగ్ చేద్దామా సార్? మీరు ఏదైనా చెప్పాలనుకుంటే. అందుకే ఇక్కడికి ట్రైలర్ తీసుకొచ్చి ఫస్ట్ మీకే చూపించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ తండ్రి ప్రయాణం స్క్రిప్ట్ లాక్ అయ్యే ముందు ఫస్ట్ వైజాగ్ లోనే మొదలైంది. మేము వైజాగ్ లో అడుగుపెట్టి ఆ తర్వాత శ్రీకాకుళంకి వెళ్ళి అక్కడ ఉన్న మత్స్యకారులందరితో టైం స్పెండ్ చేసి వాళ్ళ లైఫ్ ఏంటి, వాళ్ళ ఛాలెంజెస్ ఏంటి, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు తినే తిండి ఏంటి అన్ని కనుక్కొని ఆ తర్వాత వైజాగ్ వచ్చి ఇక్కడ జాలాపేటలో తిరిగి ఆ తర్వాత సముద్రంలోకి వెళ్ళి యాటను చూసి నేర్చుకొని ఆ తర్వాత నాకు తండ్రి రాజు క్యారెక్టర్ గురించి క్లారిటీ వచ్చింది. సో ఇక్కడ వచ్చిండకపోతే ఈ తండ్రి రాజు క్యారెక్టర్ ఉండేది కాదు. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ థ్యాంక్స్ లో చాలా మందికి థ్యాంక్స్ చెప్పాలి ఈ విషయంలో. ఇక్కడ ఫస్ట్ వేదిక మీద ఉన్న మా టీం అందరికి, కార్తిక్, థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ స్టోరీ యూ బ్రాట్ us. అలాగే భాను గారు, సత్య గారు, థ్యాంక్ యూ. అండ్ మన పుష్ప కా బాప్ అరవింద్ గారు, నిజంగా లాస్ట్ 1.5 year
నా లైఫ్లో నిజమైన తండేలు ఆయనే. చివరికి వచ్చేసరికి నేను ఇంకో సినిమా ఆయన లేకుండా నేను ఎలా చేస్తానా అని ఒక ఫీలింగ్ వస్తుంది నాకు. ఆయన ఈ సినిమాల్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ అంతా, ఆయన ఇన్పుట్స్, ఏదైనా ఆయన గైడెన్స్, నిజంగా నేను లైఫ్ లాంగ్ ఐ విల్ బీ ఇండెటెడ్ టు యు అరవింద్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వైజాగ్ విషయంకి వస్తే మీ అందరికి ఎన్నోసార్లు చెప్పాను, ఏ సినిమా రిలీజ్ తర్వాత ఫస్ట్ వైజాగ్లో టాక్ ఏంటనేది కనుక్కుంటా. ఎందుకంటే వైజాగ్లో సినిమా ఆడిందంటే ప్రపంచంలో ఎక్కడైనా సినిమా ఆడాల్సిందే. అండ్ వైజాగ్ నాకు ఎంత క్లోజ్ అంటే, నేను వైజాగ్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని ఇప్పుడు నా ఇంట్లో కూడా వైజాగ్ ఉంది. నా ఇంట్లో కూడా రూలింగ్ పార్టీ వైజాగే. సో బ్రదర్స్, ఒక చిన్న రిక్వెస్ట్, తండేల్ సినిమాకి వైజాగ్లో కలెక్షన్స్ షేక్ అయిపోవాలి, లేకపోతే నా పరువు పోతుంది ఇంట్లో. ప్లీజ్. అండ్ సినిమా గురించి చెప్పాలంటే, చందు మొండేటి గారు ఈ సినిమా స్టార్ట్ చేసే ముందు నాకు ఒక డైలాగ్ చెప్పారు. నేను ఆ డైలాగే పట్టుకున్నా. దద్దా గుర్తెట్టుకో, ఈ పాలి ఆట గురి తప్పేదే లేదేస్. ఫిబ్రవరి 7వ తారీఖు రాజులమ్మ జాతరే. నాన్న మన కింగ్ చెప్తూ ఉంటారు, వస్తున్నాం కొడుతున్నాం అని. తండేల్ రాజు స్టైల్లో చెప్పాలంటే దుల్లో కొట్టేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. కాదు, బుజ్జి తల్లి ఇక్కడికి రాలేకపోయింది కాబట్టి ఇక్కడి నుంచే మీరు ఆ డైలాగ్ కూడా చెప్పేస్తే ఇంకా ఇంకా బాగుంటుంది, కంప్లీట్ గా ఉంటుంది. వచ్చేస్తున్నా కదే కదా నవ్వే బుజ్జితలే. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ నాగ చైతన్య గారు. ఐ థింక్ మీరు ఇందాక చెప్పినట్టు ఒక కొత్త లైఫ్ స్టైల్ ని ఆల్ టుగెదర్ గా మీరు అడాప్ట్ చేసుకుని నేర్చుకున్నట్టు అనిపిస్తుంది. ఫైనల్లీ చేపల పులుసు కూడా ఉండేశారు ఆయన సెట్ లో. సో ఓవరాల్ గా తండేల్ రాజు క్యారెక్టర్ చేయడం ద్వారా మీ టేక్ అవే ఏంటి ఫ్రమ్ తండేల్, ఫ్రమ్ దిస్ లైఫ్ స్టైల్ అండ్ ఎవ్రీథింగ్, దట్ ప్రపంచం? ఎంతో నేర్చుకున్నాను. మేము సిటీలో ఉండి ఎంతో కంఫర్ట్స్ తో పెరిగాం. బట్ వాళ్ళతో వెళ్ళి ఇంటరాక్ట్ అయిన తర్వాత ఐ ఫెల్ట్ సో గుడ్. ఎంతో ఇన్స్పైర్ అయ్యాను కూడా. సో ఇట్ వాస్ అ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అమేజింగ్. అండ్ మీరు ఇందాక అన్నట్టు మన తండేల్, యాక్చువల్ తండేల్ అల్లు అరవింద్ గారు, బట్ మీరు సినిమాలో తండేల్ కాబట్టి మీరు అరవింద్ గారు, చందు మొండేటి గారు నడి మధ్యలో సముద్రంలో చిక్కుకుపోయారు. అప్పుడు తండేల్ గా మీ ఉపాయాలు ఎలా ఉంటాయో మాకు తెలుసుకోవాలని ఉంది. ఎలా బయటికి తీసుకొస్తారని. అరుణ్ గారే ఎన్నో సిచ్యువేషన్స్ నుంచి మమ్మల్ని బయటికి తీసుకొచ్చారు. సో ఆయన్నే అడిగితే బెటర్. ఆ భారం కూడా ఆయన పైన వేసేద్దామా? అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్ అరవింద్ గారు, నాగ చైతన్య గారు. థ్యాంక్ యూ టు ఆల్ ద టీమ్ మెంబర్స్ అండ్ ప్రొడక్షన్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ అక్కినేని ఫ్యాన్స్. ఇక్కడ మన విశాఖపట్నం అక్కినేని అభిమానుల సంఘం నుంచి గజమాల ప్రెజెంట్ చేయబోతున్నారు. తీసుకురండి స్టేజ్ పై.